నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు 18-19 వార్డుల్లో జరిగిన ఇంటింటా ప్రచారంలో పాల్గొని ఓటర్లకు వివరించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి కోనేటిమిట్టలో వైకాపాలో చేరిన నాయకులు కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు టీడీపీకే ఓటేయండి 17వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను కలిసిన పాశం సంధ్యారాణి పనబాక చేతన తదితరులు టీడీపీది అవినీతి పాలన మనుగోలు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి వల్లి దుర్గాప్రసాదరావు జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి ఆయన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తారని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని 18వ వార్డుకు చెందిన బాబు ప్రసాద్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు వైకాపాలో చేరారు వీరికి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని కోనేటిమిట్ట ప్రాంతానికి చెందిన నాయకులు బాబు ప్రసాద్ రెడ్డి తదితరులతో పాటు కార్యకర్తలు వైకాపాలో చేరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు 18-19 వార్డుల్లో కలియ తిరిగారు ఈ క్రమంలో భాగంగా పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలకు వారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తారని తెలిపారు మొదటి నుండి ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలని పోరాడుతున్న ఏకైక నాయకుడు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని పేర్కొన్నారు అందరూ ఆలోచించాలని బతుకులు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు వైకాపా అభ్యర్థులు బల్లి దుర్గాప్రసాదరావు వెలగపల్లి వరప్రసాద్ ఇద్దరూ సమర్థులని వారిని గెలిపించాలని కోరారు వారు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని దేవసేనమ్మ వివరించారు దానికి అందరం కూడా బయలుదేరాము ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కసారి ఆదరించండి ఆయన ఏంటి అనేది నిరూపిస్తారనేది చెప్తా ముందుకు వెళ్తా ఉన్నాము మేము తిరుగుతూ ఉన్నా కూడా బాగా మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా జగనన్నకే మా ఓటు అని చెప్తా ఉన్నారు తర్వాత మన రాష్ట్రం విడిపోయినప్పుడు స్పెషల్ హోదా అంటే అప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అన్నారు కానీ మన భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా 5 కాదు 10 సంవత్సరాలు అన్నారు అన్నీ పోయినాయి గమ్మునైపోయారు కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు స్పెషల్ హోదా ఉంటేనే ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని దాన్ని కూడా అందరూ తమాషాగా తీసేశారు తర్వాత స్పెషల్ ప్యాకేజీ అన్నారు అది పోయింది అన్నీ పోయినాయి మనం రిక్తహస్తాలు అన్నారు రిక్తహస్తాలతో ఉన్నప్పుడు మన ఈ రాజధాని ఎందుకో ఏమీ అర్థం కాలేదు ఇవన్నీ మొదలు పెట్టారు అయినా కూడా ఈ పథకాలన్నీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు నేను మీ అందరి కోసం పనిచేస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అందరం కలిసి పనిచేద్దాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నేనే పనిచేస్తాను నేను వేసే బిస్కెట్లు మీరు తీసుకుంటూ ఉండండి అంటే మీరు యాచకులుగానే ఉండండి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అందరూ ఆలోచించండి ఎవరు వస్తే మనకి బాగుంటుంది మన బతుకులు బాగుపడాలంటే ఏ నాయకుడు ఉండాలి మనకి ఎప్పుడూ ఇన్కమ్ ఉండే విధంగా ఉండాలా ఎవరో ఇసిరేసే ఎంగుల మెతుకుల కోసం ఆధారపడాలనేది ఆలోచించుకొని ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ ఓటు అనేది ఒక ఆయుధం మన బంగారు భవిష్యత్తు మన ఓటు మీదే ఆధారపడింది మనం వేసే ఓటు మనం ఎన్నుకునే నాయకుడి మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి అందరి శ్రేయస్సు కోరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి బలపరచాలని కోరుకుంటున్నాను ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా ఈ వలసలు చేరికలు కూడా ఆ ప్రభుత్వం పని విధానాలు నచ్చక చేరికలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ రోజు కూడా ఇక్కడ చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి అని పార్టీలోకి వచ్చేదానికి వచ్చున్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు ఇంకా పార్టీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు మరి చంద్రనీళ్ళు
బాబురెడ్డి ఆధ్వర్యంలో 18, 19 వార్డుల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఈరోజు పార్టీలో చేరుస్తున్నారు. బాబురెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కనుమరుగు కావాలని సంకల్పంతో ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేస్తా ఉన్నారు. మనల్ని అందరినీ కలిపి కూడా ముంచేశారు. దాదాపు 1,58,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పేరుతో అప్పు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరిగింది. తలసరి 6 కోట్ల పైన దీన్ని విభజించి చూసినట్లయితే దాదాపు 30,000 పైగా ఒక్కొక్క మనిషి పైన అప్పు చేయడం జరిగింది. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి అన్యాయాలన్నీ ఇప్పుడే చోటు చేసుకున్నాయి. ఇంకా అత్యంత దయనీయ స్థితికి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. రైతులకి అన్ని ఫాల్స్ ప్రామిసులు చేస్తున్నారు. రీసెంట్గా కూడా 1000 రూపాయలు ఇస్తాం, 10,000 ఇస్తాం అని చెప్పి కేంద్ర గవర్నమెంట్ స్కీమ్తో ముడిపరిచి అబద్ధాలు చెప్పారు. ఇలాంటి అబద్ధాలతోనే వారి ప్రచారం కొనసాగుతూ ఉంది. ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారికి, అలాగే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ గారికి మీరందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ జగనన్న తన నవరత్నాల ద్వారా ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా జనం గుండెల్ని తాకాయి. దాంతోపాటుగా జననేత మన జగనన్న నేనున్నానని ఇస్తున్నటువంటి సందేశం జన గుండెల్ని తట్టింది. ఇంకా మనకందరికీ మిగిలింది ఒక్కటే, ఫ్యాన్ గుర్తుకు ఓటు, అభివృద్ధికి చోటు అనేటువంటి నినాదంతో ముందుకు సాగడం. అదేవిధంగా ఇక్కడ స్థానిక అభ్యర్థిగా నిలబడినటువంటి వరప్రసాదరావు గారిని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి నిలబడినటువంటి దుర్గాప్రసాదరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్న కానుకగా ఇవ్వడమే మనకు మిగిలినటువంటి బాధ్యత. ఆ బాధ్యత దశగా మనందరం కూడా ముందుకు సాగాలని, తగినంత బాధ్యతగా ఈ 10 రోజుల్లో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు, కౌన్సిలర్లు లెనిన్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, బాలిబైన రమేష్, కోడూరు మీరారెడ్డి, పడియాల శ్రీహరి, చంద్రనీల్, ఉదయభాస్కర్, నర్సరాజు, ఎన్వి రత్నం, కల్పన, మస్తానమ్మ, షంషీరా తదితరులు పాల్గొన్నారు. గూడూరులో 1 కోటి రూపాయలకు పైగా ఎంపీ నిధులు వెచ్చించి అభివృద్ధి చేసిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్కు పట్టం కట్టాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కోరారు. గూడూరు పట్టణంలోని 18, 19 వార్డుల్లో ఆమెతో పాటు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమని ఓటర్లకు వారు వివరించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకుల ప్రచారాలు ఊపందుకున్నాయి. పట్నంలో వైకాపా తరపున ప్రచారంలో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి వారి అనుచరులు ముందున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పట్నంలోని 18, 19 వార్డుల్లో వారు ఇంటింటా ప్రచారం చేపట్టారు. కూరగాయల మార్కెట్ ప్రాంతం, కోనేటిమిట్ట, రాణిపేట, చర్చి వీధి, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో వారు కలియ తిరిగారు. నవరత్నాలతో కూడిన కరపత్రాలు ఓటర్లకు అందజేశారు. పొనక దంపతుల వెంట నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు నడిచారు. పలు చోట్ల ప్రజలు వారిని పూలమాలలతో సన్మానించారు. జగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను ఆదరించాలని కోరారు. తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ గూడూరు పట్టణంలో 1 కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఆయన అభివృద్ధి గురించి చెబుతుంటే వాట్సాప్ గ్రూపుల్లో మరో విధంగా రావటం బాధాకరమన్నారు. మంచి వ్యక్తి అయిన వరప్రసాద్ గూడూరులో గెలిచే అభివృద్ధి ఎంతో జరుగుతుందని ఆమె వివరించారు. 8వ వార్డులో క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తున్నాము. 18వ వార్డులో ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని, జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి మన వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా దుర్గాప్రసాదరావు గారిని బలపరచడం జరిగింది. వాళ్ళిద్దరికీ మద్దతు తెలపాలని చెప్పి కోరేదానికి వచ్చున్నాము. తర్వాత మనకి ప్రపోజ్ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా సమర్థవంతమైన వాళ్ళు, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుల్ని మన గూడూరు నియోజకవర్గానికి చేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారుగా ప్రపోజ్ చేసిన అభ్యర్థి వరప్రసాద్ గారు లోగడ ఎంపీగా చేస్తున్నారు. ఆయన కూడా ఈ స్పెషల్ స్టేటస్ కోసము పదవికి రాజీనామా చేసి ప్రజల్లో తిరిగారు, చాలా బాగా ప్రజల్లో తిరిగారు. తర్వాత ఎంపీ నిధులను వినియోగించి మన గూడూరు పట్టణంలో 20వ వార్డు, 25వ వార్డు, 32వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు వీటన్నిటిలో కూడా రోడ్లు వేయించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆయన ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. మన ఎంపీ గారు ప్రజలందరితో కూడా మమేకమై తిరుగుతూ ఉన్నారు. ఆ సందర్భంగా మార్నింగ్ ఏదో
జరిగి ఒక వీడియో తీయటం జరిగింది. ఆయన్ని ఏం చేశారు అని అడిగితే నేను ఇచ్చేసాను ₹1 కోట్ల పైన మన ఒక గూడూరు నియోజకవర్గానికి ₹1 కోట్ల పైన నిధులు వినియోగించాను అని చెప్పడం జరిగింది. దాన్ని వీడియో తీసి ఈ వాట్సాప్లో పెట్టి ఇచ్చేయటం జరిగింది. కానీ ఆయన తపన ఏంటంటే నేను చేశాను, ఇంత అమౌంట్ నేను ఈ గూడూరు నియోజకవర్గానికి వినియోగించాను, ఎంపీగా ఉండి ఇంత అమౌంట్ పెట్టాను, ఇంకా బాగా చేస్తాను, నన్ను ఆదరించండి అని అడుగుతున్నారు. దాన్ని ఇంకొక రకంగా తీసి హల్చల్ చేశారు. కానీ అట్లాంటి ఎమ్మెల్యే గారు మన గూడూరు పట్టణానికి వస్తే మన గూడూరు డెవలప్ అవటం అనేది సత్యం. అట్లాంటి వాళ్ళని ఆదరించడం మనందరి బాధ్యత. ముందస్తు జీవితం హ్యాపీగా ఉండాలి అని అంటే అలాంటి అభ్యర్థి మనకి ఎమ్మెల్యేగా రావడం మనం చేసుకున్న అదృష్టంగా నేను చెప్తున్నాను. ఇన్ని వార్డులలో ప్రతి వార్డులో ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళ వార్డులలో కూడా ఈ వర్కులు చేయటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు పోయిన తర్వాతే వర్కులు జరగటం జరిగింది. ఆపేయాలనుకుంటే ఆపేసి ఉండొచ్చు. కానీ చెప్పిన మాటకి అంటే గూడూరు అభివృద్ధి ధ్యేయంగా వరప్రసాద్ గారు పనిచేశారు, చేస్తానని చెప్తున్నారు. ఆయన తప్పనతో మాట్లాడుతున్నారు. స్పీడ్గా నేను చేస్తాను ఇంత చేశాను అని చెప్పడం జరిగింది. అందరూ అర్థం చేసుకొని పనులు చేసే వ్యక్తిని మన ఎమ్మెల్యేగా అందరూ బలపరచాలని కోరుకుంటున్నాను. మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర పరిపాలన మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఎవరి చేత ఏ పని ఎలా చేయించుకోవచ్చు అని తెలిసిన వ్యక్తిగా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా స్పందన కూడా చాలా బాగుంది. గూడూరు పట్టణం అంతా కూడా ఫ్యాన్ అని చెప్తా ఉన్నారు. నిన్న మేము 23, 26 వార్డులలో క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ఒక ఆమె దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ నేను ఒకటి అడుగుతాను, మీరేం బాధపడాడు కదా, నన్నేం కొట్టరు కదా అనింది. ఏంటమ్మా అంటే, అమ్మ ఈ పార్టీ వదిలిపోవద్దమ్మా, ఆ బిడ్డని ముందుకు తీసుకురండి అమ్మ అని చెప్పింది. నేను చెప్పాను, నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీలో ఉంటాను, చెయ్యలేనప్పుడు ఇంట్లో కూర్చుంటాను, పార్టీ మారే క్వశ్చనే లేదని చెప్పడం జరిగింది. ఒక పెద్దమ్మ ఆ బిడ్డను ఆశీర్వదించండి అమ్మా అని చెప్పింది. తప్పనిసరిగా మేమందరం అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకుంటామని చెప్పాను. అందరూ కూడా సహకరించాలని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని ప్రతి గడప తొక్కి మేము అందరం బ్యాచ్లుగా కూడా తిరుగుతున్నాం. తిరిగిన వాటిల్లో కూడా అందరం తిరుగుతున్నాం, మళ్ళా కూడా తిరుగుతున్నాం. అంటే మేము ఒకసారి తిరిగినా ఇంకొకసారి తిరిగినా అందరం కూడా ఫ్యాన్కి ఓటేయండి అని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. బాగా మంచి వాతావరణం గూడూరు పట్టణంలో. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసేదానికి శ్రీ పొనకా దంపతులు శ్రీ పొనకా శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, గూడూరు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేదానికి, ప్రజల్ని దానికి కృషి చేసేదానికి అందరూ వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరము. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కరువు కాటకాల నుంచి పిడిచేదానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి పాలన మైని తాగువేదానికి, మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి ఈరోజు 18వ వార్డులో స్థానికంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి వచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తల అందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఒక్కసారి గూడూరు ప్రజలు ఒకసారి ఆలోచించి విజ్ఞతతో ఓటేయాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ఎంపీ శ్రీ బల్లి దుర్గాప్రసాద్ రావును కూడా మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన వరప్రసాద్ గారు గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ఐఏఎస్గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా మనకు గతంలో ఎంపీగా కూడా పనిచేసి కేవలం ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఆయన రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయ సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి, మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు, కౌన్సిలర్లు లెనిన్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, బాలిబోయిన రమేష్, కోడూరు మీరారెడ్డి, చంద్రనీల్, పడియాల శ్రీహరి, ఉదయభాస్కర్, ఉదయ్ కుమార్ యాదవ్, నరసరాజు, ఎన్వి రత్నం, కల్పన, మస్తానమ్మ, శంషీరా తదితరులు పాల్గొన్నారు. ఉదయించే సూర్య కిరణమా, బెత్తు నెగిసే కెరటమా, తాత రాజరెడ్డి గుండె బలం, తండ్రి రాజన్న దయాగుణం, కలగలిపిన కరుణామయ శ్వేతవర్ణ కపోతమా, జగనన్నా జగనన్నా, జనం కోసమే పుట్టిన నాయకుడవు నీవన్నా.
సూర్య కిరణమా వెత్తు నెగిసే కిరటమా తాత రాజరెడ్డి గుండె బలం తండ్రి రాజన్న దయాగుణం కలగలిపిన కరుణామయ శ్వేతవర్ణ కపోతమా సత్యమేవ జయతి అని సర్వమతం ఒక్కటని సకల జనుల సౌఖ్యమే సమాజ శ్రేయస్సు అని సర్వ సుఖాలు వదిలిపెట్టి సామాన్యుడి సేవకై సతమత పడుతున్నావు సాహో మా జగనన్నా పేదోడింటికి పెద్ద కొడుకు నీవన్నా జగనన్నా జగనన్నా జనం కోసమే పుట్టిన నాయకుడవు నీవన్నా అపర భగీరథుడు రాజశేఖరుడి వారస పేదలా కలి తెలిసిన జననీ విజయమ్మ తనయ తెలుగు ప్రజల పక్షపాతి ప్రత్యేక హోదా సమరయోధి ప్రజల గుండెల్లో నిలిచే అన్నా నీ దివ్య ఖ్యాతి ప్రజాక్షేత్ర సమరంలో నీవే కదా నీకు సాటి జగనన్నా జగనన్నా జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్ రాజన్న రాజన్న మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్నా ఈ లోటు భర్తీ చేయి జగనన్నా ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి
గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. మంతుల బతుకులు కాలే పడుతుల దోషలు ఆగాలంటే, అట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, చావుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. సంజీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, గుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసిన ఆంధ్రావళి ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకరలు వినిపించాలంటే ఆంధ్రావళి పూర్వంలాగా అన్నపూర్ణగా పెరగాలంటే, రైతుల కళ్ళలు పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్,
ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం త్వరలో జరగబో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పాశం సంధ్యారాణి పనబాక చేతన కోరారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో వారు పర్యటించి ఓటర్లను కలిసి ఓట్లు అడిగారు. పట్టణంలోని 17వ వార్డులో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ తరపున పాశం సంధ్యారాణి, ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ఆమె కుమార్తె పనబాక చేతన ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వారు ఓటర్లను కలిశారు. ఈ ఎన్నికల్లో టీడీపీని బలపరచాలని కోరారు. ప్రచారంలో భాగంగా సంధ్యారాణి మాట్లాడుతూ స్థానికులను గుర్తించి ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మేము 17వ వార్డు రావడం జరిగింది. ఈరోజు ప్రాముఖ్యత ఏమంటే ఈరోజు మాతో పాటు ఎంపీ గారి కూతురైనటువంటి పనబాక లక్ష్మి గారి పాప నా గారు కూడా రావడం జరిగింది. ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది, మాకెంతో ఊపుగా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆ పాప కూడా వచ్చి మాలో మా సంతోషంలో భాగం పంచుకుంటూ ప్రతి ఒక్క గడప తొక్కుతూ మేము చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మేము పోతా ఉన్నాము. ఇంకా ఎంతో సంతోషంగా ఇంకా ఎంతో ఉత్సాహంగా ముందుకు పోతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎంపీ గారైనా ఎమ్మెల్యే గారైనా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అభివృద్ధి చేసి చూపించినటువంటి వ్యక్తులు కనుక ఇంకా మనం అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అభివృద్ధి ఆగకూడదని చెప్పుకుంటూ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు భారతి, కృష్ణారెడ్డి, శ్రీదేవి, రవీంద్రారెడ్డి, బత్తిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయమని సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి, గొట్లపాలెం, రాజోలుపాడు, వీరంపల్లి, అక్కంపేట తదితర గ్రామాల్లో ఆయనతో పాటు తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి, గొట్లపాలెం, రాజోలుపాడు, వీరంపల్లి, అక్కంపేట తదితర గ్రామాల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావులు నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. చైతన్య రథంపై వారు తిరుగుతూ ప్రజలను ఓట్లేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పాలన అంతా అవినీతిమయమన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన వివరించారు. రామనారాయణ రెడ్డి గారి శాసనసభ్యులుగా కండలేరు ఎడమ కాలువని పూర్తి చేయడం జరిగింది. దానికి ఒక లిఫ్ట్ పెట్టించాడు చంద్రమోహన్ రెడ్డి హయాంలో. ఆ లిఫ్ట్ మంజూరు చేయించింది నేను. లిఫ్ట్ పెట్టించాడు అంటే ఆ లిఫ్ట్లో 2 మోటార్లు, ఒకటేమో కంపెనీ మోటార్, ఒకటేమో అసెంబ్లీ మోటార్. ఈ కంపెనీ మోటార్ 130 క్యూసెక్కులు పనిచేసింది. అసెంబ్లీ మోటార్ ఏదైతే ఉందో అది వారానికి 2 సార్లు చెడిపోయింది. 22,000 ఎకరాలకు నిర్దేశించినటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ ఎత్తిపోతల పథకం సోమిరెడ్డి అవినీతి పుణ్యమాని 1978 ఎకరాలకు ఆగిపోయింది. వేసినటువంటి పంటలు ఎండిపోయాయి. పాప ఇక్కడ తెలియదు కాబట్టి నేను లిఫ్ట్ పెట్టాను అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి లిఫ్ట్ వేయడం. మరొకటి చంద్రమోహన్ రెడ్డి నేను అభివృద్ధి చేశాను ఏదో లెక్క చెప్తున్నాడు 2,200 అని. అంటే ఆ టార్గెట్ రీచ్ అయినట్టుకున్నాడు పాపం. 2,200 కోట్ల రూపాయలు అభివృద్ధి సాధించినట్టుగా ఉన్నాడు సొంతానికి. అంతే తప్ప ప్రజలకు సంబంధించి సాధించినటువంటి అభివృద్ధి. ఎందుకంటే ఖచ్చితంగా లెక్కలతో సహా చెప్పగలుగుతున్నా అంటే ఎక్కడెక్కడ దాచిపెట్టాడు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడు, ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలనేటువంటి మొత్తం లెక్క అంతా ఉన్నట్టుకుంది. అదేమంటే గోవర్ధన్ రెడ్డి వాడేటువంటి భాష బాగలేదని సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. సరే, నేనేదో పెద్ద తెలుగు తప్ప ఇతర భాషలు వచ్చినటువంటి వ్యక్తులు కాదు. నేను ఎప్పుడైనా నిత్యం దైవ సన్నిధిలో ఉండేటువంటి
రమణ దీక్షితులు లాంటి వాళ్ళని బొక్కలేసి నాకు తగ్గించమని అంత సంస్కారం ఉంటుంది కాదు. నేను అంత సంస్కారమైనటువంటి భాష రాదు నాకు. పాపం ఆయన ఈరోజు మొన్నటిదాకా నాకు ప్రజాబలం ఉంది అన్నాడు. ఈరోజు సానుభూతి కోసం పోగులాడుతున్నాను. నేను అనేక సందర్భాలు చెప్పాను. సోమిరెడ్డి అవినీతి కథలు తెంచుకున్నాను. రైతుల దానికి సంబంధించి 4,60,000కి కంపెనీ డీలర్లకు ఇచ్చారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 5,64,000కి పాపం రైతులకు అంటగట్టారు. అంటే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 1,03,000 రూపాయలు. నేను నిన్నటిదాకా ఏం చెప్పానంటే సోమిరెడ్డి 1,03,000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్లో తీసుకోలేకపోయాడని ఆయన సమక్షంలో నేను రుజువు చేయలేకపోతే నేను నామినేషన్ ముందు నుంచి చెప్పా. నిన్నటిదాకా నేను నామినేషన్ రద్దు చేసుకుంటానని చెప్పా. ఎందుకంటే పాపం ఆయన కూడా ఎండలు ఇబ్బంది పడుతున్నాడు పాపం, తిరగడానికి ప్రచారం చేయడానికి. కాబట్టి ఒకవేళ మంచి అవకాశం, నువ్వు అవినీతి పరుడు కాకపోతే ఎండలో తిరగాల్సినటువంటి పని ఉండదు, ఏముండదు, ఏకగ్రీవం ఎన్నిక బ్రహ్మాండంగా ఈరోజే డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకుని ఉండేవాడు ఈ సమయానికి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాపం ఆయన నువ్వు ఎందుకు రావయా బహిరంగ చర్చ కంటే రావడానికి ఎందుకు వెనకాడుతున్నాడు అనేటువంటిది అది ప్రజలందరికీ. ఎన్నికల ప్రచారంలో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, హరిగోపాల్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ గౌడ్, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, పట్టాభిరామిరెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో వర్షాలు కురియవని, కరువు విలయతాండవం చేస్తుందని మాజీ మంత్రి మరియు వెంకటగిరి వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీలో మాజీ మంత్రి మరియు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చైతన్య రథంపై నాయకులతో కలిసి తిరిగారు. ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఓటర్లకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో వర్షాలు కురియవన్నారు. గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నామని, కరువుతో రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లేసి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు కరువు 2 కవల పిల్లలు లాంటి వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు పుట్టారంట, నారావారిపల్లిలో కరువు మొదలైందంట. అప్పుడు మొదలైన కరువు ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతి సంవత్సరం కరువే. అంతకు ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 8 సంవత్సరాలు కరువు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు కరువే. కాబట్టి ఆయన కరువును వదలడు, కరువు ఆయన వదలదు. కాబట్టి కవల పిల్లలు అంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 6 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు కూడా సకాలంలో వర్షాలు పడ్డాయి, మన చెరువులు నిండాయి, మన తోటలు పండాయి, రైతులు ఆనందంగా ఉన్నారు. ఈయన హయాంలో రైతులకు ఆనందం అనేదే జరగదు. కాబట్టి బాబు పోవాలి, కరువు పోవాలి, వర్షం రావాలి. మామూలుగా ఆయన ఒక నినాదం చెప్పాడు, బాబు రావాలి, జాబు రావాలి అని. బాబు వచ్చాడు కానీ జాబ్ మాత్రం ఒక్కడికి ఉద్యోగం రాలే. అందుకనే ఇవాళ మనం చెప్పాలి, అయ్యా వర్షం రావాలంటే ఈ బాబు పోవాలి. అందుకని రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి మనం ముందుకు నడవాలి. మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. మొదటి ఓటు మన ఎంపీ అభ్యర్థి పల్లి దుర్గాప్రసాద్ గారు, దళిత నాయకుడు, మంచి విద్యావంతుడు. రెండవ ఓటు మరి నా ఓటుగా ఎమ్మెల్యేగా ఉంటుంది. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, జగనన్నని ఒక్క అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నోటి రమణారెడ్డి, పొట్టెళ్ల శిరీష, రాఘవరెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లేయాలని నాయకులు ఓటర్లను కోరారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీని గెలిపించాలంటూ నాయకులు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూనె లక్ష్మయ్య మాట్లాడుతూ డేగపూడి, బండేపల్లి బ్రాంచ్ కెనాల్ పనులు టీడీపీ హయాంలోనే చేపట్టడం జరుగుతోందన్నారు. చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా
ఈరోజు జట్లకొండూరు నుంచి గొట్లపాళెం వరకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇక్కడ స్వచ్ఛందంగా ఆయకట్టు రైతులందరూ కూడా పాల్గొని వారికి అండగా నిలబడి వారిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఈరోజు ప్రచార కార్యక్రమం చేశాం. ముఖ్యంగా 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా రైతులు పడుతున్నటువంటి బాధల్ని ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చూసి ఈరోజు రైతులకి ఆనందాన్ని నింపినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి. ఈరోజు మెట్ట ప్రాంతమైనటువంటి మనుబోలు మండలంలో గొట్లపాళెం నుంచి కొండూరు వరకు ఉన్నటువంటి గ్రామాలు ప్రతి సంవత్సరం పండగ ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రత్యక్షంగా చూసి ఈ సమస్యను పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి నిరూపించుకున్నటువంటి వ్యక్తి, ఈ రైతుల యొక్క వాళ్ళ గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు డేగబడి లింక్ కెనాల్కి 43 కోట్లు మంజూరు చేసి టెండర్ పూర్తి చేసి అగ్రిమెంట్ అయ్యి ఈ రోజు ఉన్నటువంటి టెండర్లో పాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఉన్నటువంటి కట్టుమడిపల్లి కానించి పనులు స్టార్ట్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలకి హాస్యాస్పదంగా ఉంది. కాదు, మేము దాని గురించి చెప్పడానికి ఈ రోజు ఊరున ప్రచారం చేస్తున్నాం. ఈ రోజు కళ్ళుండి కబోదుల్లాగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు. స్వచ్ఛందంగా ఆయన కోసం ప్రచారం చేసేదానికి రాబోయే ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్లో ఎన్నికల రోజు ఆయనకి అత్యధిక మెజార్టీ సైకిల్ గుర్తుకు తెప్పించాలనే దాంతో గ్రామ రైతులు, రైతు బిడ్డలు అందరూ కూడా, వృద్ధులు కూడా ఈరోజు ఆయన తరఫున ప్రచారం చేయవచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక పని అంటే సాధించేదాకా పట్టువదలని విక్రమార్కుడు టైపులో ఉంటాడు. ఆయన కార్యదీక్ష గురించి మేమందరం కూడా గతంలో నేను తెలుగుదేశంలో ఒక వైఎస్ఆర్సీపీకి చేసి కూడా కేవలం సోమిరెడ్డి నేను కాన్పూర్ కాలువ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ కాలువ గురించి ప్రయత్నించి సాధించలేకపోయినాం. కానీ ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు మనకు మంత్రి అయ్యి ఆ కాలువ గురించి 3 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో ఆ కాలువను సాధించాడు. కాబట్టి మేము గత 80 నుంచి సుమారు 38 సంవత్సరాల కాలం మీద పడ్డ తంటాలు కానీ రైతులు పెద్దోళ్ళు మన బిడ్డలు మా పరిస్థితి రాకూడదు, బిడ్డలైనా పొలం శుద్ధంగా చేసుకుని నీళ్లు కరువు కాటకాలు లేకుండా పండించుకోవాలా, మనబోలు చెరువు నీళ్లుంటే ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్ నాయుడు, భాస్కర్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన తనను గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి పరిమళ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరులో ఆయనను స్వర్ణకారుల సంక్షేమ సంఘం నాయకులు కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉన్నారు. వందనములు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలిచిన దానికి ఈ గ్రామంలో ఉన్న స్వర్ణకారులందరూ నాకు మద్దతు తెలిపిన దానికి వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా వెళ్ళవేళ నా సహాయం వాళ్ళకు ఉంటుందని, వాళ్ళ అభిమానాన్ని నేను వెళ్ళవేళ మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తూ, మీరందరూ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, తిరుపతి పార్లమెంటు సభ్యులుగా చింతామోహన్ గారు పోటీ చేస్తున్నారు. మీ పవిత్రమైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వేసి అఖండ విజయాన్ని ప్రసాదిస్తే మేము ఎల్లవేళ మీకు సేవ చేస్తాం. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఎంప్లాయీస్ యూనియన్ నెరవేరుస్తుందని ఆ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని ఆర్టీసీ డిపో ప్రాంతంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను యూనియన్ నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్ఎంయూ నాయకులు మద్దతిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానన్నారు. వేతన సవరణలో భాగంగా 25% ఫిట్మెంట్ సాధించామని వారు వివరించారు. ఏ ఉద్యోగైనా మెడికల్ ఫిట్ అయితే ఆ ఉద్యోగి 5 సంవత్సరాల రిటైర్మెంట్ సర్వీసింగ్ తో ఉంటే ఆ కుటుంబంలో భార్యకు కానీ పిల్లలకు కానీ ఉద్యోగం ఇప్పించే విధంగా మన గుర్తింపు కాలంలో 2015లో సర్కులర్ నెంబర్ 19 ఇప్పించడం జరిగింది. దాన్ని అమలు చేస్తుంటే ఇప్పటికి అందరికి ఉద్యోగాలు వచ్చేవి, కానీ దాన్ని అమలు చేయలేదు మీరు. అది కూడా ఈ కారుణ్యామకాలు అయిపోయిన వెంటనే ఏదైతే 150 మంది ఇంకా దరఖాస్తు పెట్టుకున్నారు మెడికల్ ఫిట్ అయినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగాలు ఇప్పించే విధంగా బాధ్యతను ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ఆర్టీసీలో మొట్టమొదటి 78లో ఈ కారుణ్యామక సిస్టమ్ ప్రారంభమైనప్పుడు
ఏ ఉద్యోగైనా చనిపోతే అదే నెలలో ఉద్యోగం ఇప్పించే విధంగా ఉండే అవకాశం టైంలో మళ్ళీ అదే సిస్టాన్ని ఈ 1000 మంది నియామకాలు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ఎండీ గారితో కూడా మాట్లాడడం ఏ నెలలో ఉద్యోగం చనిపోతే ఆ నెలలో డెత్ సర్టిఫికెట్ రెగ్యులర్ గా మనం సర్టిఫికెట్స్ అదే నెలలో ఇస్తే అదే నెలలో ఉద్యోగం ఇవ్వడానికి విషయం ఎండీ గారు అంగీకరించాలని చెప్పేసి మనం గర్వంగా చెప్పగలం. అంటే ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అన్ని సాధిస్తుంటే మీరు అభినందించాల్సింది పోయి విమర్శించడం తగదని మిత్రులు నేషనల్ మజ్లిస్ నాయకత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ రాష్ట్ర నాయకత్వం ఏదో చెప్తా చేస్తారు, మీరు తప్పని తప్పు పట్టట్లా, కానీ తప్పు చేస్తున్న నాయకత్వాన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన గుర్తింపులకు వచ్చినటువంటి నేషనల్ మజ్లిస్ నాయకత్వం యాజమాన్యాన్ని ప్రశ్నించే విధంగా కానీ ఒత్తిడి చేసే విధంగా కానీ ఒక సమ్మె నోటీస్ ఇవ్వలేదు, ఒక జాయింట్ మీటింగ్ కూడా జరగల. అలాంటి యూనియన్ ఇవాళ కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తున్న ఎంప్లాయీస్ కానీ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పే సందర్భంగా మనవి చేయడం. ఈ విజయోత్సవ సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్రావు, జోనల్ నాయకులు విజయ్ కుమార్, విఎస్ రెడ్డి, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, సిద్ధారెడ్డి, సిహెచ్ రాము, వైవి నారాయణ, సాల్మన్, వైవిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18, 19 వార్డుల్లో జరిగిన ఇంటింటా ప్రచారంలో పాల్గొని ఓటర్లకు వివరించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి. జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి. కోనేటిమిట్టలో వైకాపాలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు. టీడీపీకే ఓటేయండి. 17వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను కలిసిన పాశం సంధ్యారాణి, పనబాక చేతన తదితరులు. టీడీపీది అవినీతి పాలన. మనుగోలు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి వల్లి దుర్గాప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.